నల్గొండలో ఈశ్వరానంద బాబా 3వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, శిష్యులు, భజన బృందాలు పాల్గొని బాబా అమ్మవారి కృపా కటాక్షాల్ని పొందారు. శ్రీ శ్రీ నిర్మలానంద బాబా ఆశ్రమంలో శ్రీ 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 ఈశ్వరానంద బాబా వారి 3వ ఆరాధన మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆశ్రమం 1992వ సంవత్సరంలో శ్రీ 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 నిర్మలానంద బాబా గారి కరకమలముల మీదుగా స్థాపించబడింది. ఆ తరువాత వారి ప్రియ శిష్యులైన ఈశ్వరానంద బాబా అధ్యక్షతన ఆశ్రమంలో అన్నపూర్ణమ్మ గుడి, శివాలయం, నవగ్రహాలు, గోశాల, అన్నసత్రం, భక్తుల నివాస గృహాల వంటి వివిధ రకాల నిర్మాణాలను చేపట్టారు. ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి చేస్తూ వేలాది చెట్లను నాటి ఈ ప్రాంతాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దారు. 2023లో శివైక్యం చెందిన ఈశ్వరానంద బాబా జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, భక్తులు, శిష్య బృందం కలిసి బాబా జీవమందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆరాధన మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచే ఆశ్రమంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం గోపూజ, వివిధ దేవతామూర్తులకు అభిషేకాలు, యజ్ఞం మరియు మహామంగళహారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, శిష్యులు, భజన బృందాలు పాల్గొని బాబా అమ్మవారి కృపా కటాక్షాలను పొందారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులకు, నిర్వాహకులకు ఆశ్రమ, ఆలయ బృందం కృతజ్ఞతలు తెలిపింది. నవధాన్యాలు, నెయ్యి, కొబ్బరికాయలు వాళ్ళ ప్రదక్షిణ మీరు సాష్టాంగం చేయరాదు, మోకాళ్ళు వచ్చి చేయండి అమ్మ. ఊరికి 2 చేతులు జోడించి కృతజ్ఞ నమస్కారం చేయండి. ఆ విధంగా చాలా మంది భక్తులు వాళ్ళ యొక్క కోరికలను కానీ వాళ్ళ యొక్క బాధలను కానీ ఇక్కడ అమ్మవారికి చెప్పి వాళ్ళు బాధ తీసుకునేవారు. నిర్మలానంద బాబా గారు కూడా చాలామంది రైతులకి కానీ ఇక్కడ వేరే బోర్ పాయింట్స్ కానీ ఇవి ఇక్కడ ఉండే మాత్రం ఆయన చెప్పి ఆ విధంగా బాబా గారు అమ్మవారిని సేవించే రమ్మని చెప్పుకుంటూ ఈ యొక్క వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉండేవారు. ఈశ్వరానంద బాబా గారు ఆ విధంగా బాబా గారి శిష్యులై 2003లో ఈ నిర్మలానంద బాబా గారు శివైక్యం చెందారు. ఆ తర్వాత ఈశ్వరానంద బాబా గారు ఈ ఆశ్రమాన్ని నడిపారు. ఆయన ఈ యొక్క గుట్ట ఎట్లా ఉండే అంటే అప్పుడు ఒక అమ్మవారి గుడి మాత్రమే ఉండేది, కనీసం భక్తులు తిరగడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది. అటువంటి దాన్ని ఇక్కడ మొత్తం చదును చేసి టోటల్గా అమ్మవారి గుడిని కూడా ఉన్న చిన్న గుడిని దాన్ని మళ్ళీ 18 శక్తిపీఠాలతో తిరిగి నిర్మించేసి అష్టాదశ శక్తిపీఠాలు, అష్టలక్ష్ములను ఇక్కడ నెలకొల్పారు. ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఒకటే తాన మనం దర్శించుకోవడానికి అవకాశం అనేది ఈ భారతదేశంలో చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకుంటట్టు ఉంటాయి. ఆ విధంగా ఉన్న క్షేత్రాల్లో ఇది నల్గొండ క్షేత్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్ది ఇక్కడ వచ్చిన భక్తులకు సౌకర్యార్థము గదులను నిర్మించి ఇక్కడ అన్నదాన సత్రాన్ని నిర్మించి ఈ ధుని నిర్మించి గోశాలను నిర్మించి ఇంకా మన భక్తులు యజ్ఞాలు చేసుకోవడానికి కూడా ఈ మంటపాలు నిర్మించి దీన్ని చాలా జాగ్రత్తగా ఎన్ని వేల మొక్కలు నాటించి ఇక్కడ ఏమాత్రం ఈ గుట్టలో ఎక్కడ చూసినా మనకు మట్టి అనేది కనపడేది. అటువంటి ప్రదేశంలో ఇది ఒక చిన్న అరణ్య ప్రదేశం లాగా ఉంటుంది. అంటే అది బాబా కృషితోటే ఈ విధంగా ఇక్కడ జరిగింది. నాకు ఒక 70 years ఉండొచ్చు. నేను ఈ ఆధ్యాత్మిక బాబా దగ్గరికి పరిచయం అయ్యి కనీసం నాకు ఒక 15
15 సంవత్సరాలు కాబోతుంది. ముఖ్యంగా కలియుగంలో దానకర్ణుని చూసాం, తెలియదు, ఒకరు సినిమాలు చూశారు, రామాయణం విన్నారు, కానీ ప్రత్యక్షంగా కలియుగంలో దానకరుండే సెకండ్ దానకరుండే బాబా. అందరు చప్పట్లు కొట్టండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ రేపటి గురించి ఆలోచించేవాడు కాడు. 15 సంవత్సరాల సంది గోనబోయినపల్లి డిండి మండలం గోనబోయినపల్లి గ్రామంలో ఒక పెద్ద రామాలయం కట్టి స్వామివారి దగ్గరికి పరిచయం తర్వాత ఇది నాకొద్దని విన్నమించుకొని 10 సార్లు రావడం జరిగింది. బాబా గారు అభయం ఇచ్చి వద్దు ఇడిచిపెట్ట కానీ మేము విగ్రహాలు తీసుకునే పరిస్థితి లేకపోతే కూడా ఎవరికో చెప్పి బాబాస్వామి విగ్రహాలు ఇప్పించాడు. ఇప్పుడు అద్భుతంగా పూజ చేసుకుంటాం. అసలు కలియుగంలో మాత్రం ఇట్లాంటి గురువు మాత్రం దొరకడు. స్వామి శరణం శరణం శరణం. గురువు నుండి నేను వచ్చినాను కాబట్టి నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నా. మీ విద్వేషాలు, మీలో ఉన్న ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి కోపతాపాలు మీరు ఎట్లా పెట్టుకోండి, మీ ఇంటి గడప లోపలనే పెట్టుకోండి. గడప దాటి ఆశ్రమానికి వచ్చిన తర్వాత మనమందరము అమ్మ భక్తులము, మనమందరము బాబా భక్తులం అనేటటువంటి ఒక సమభావన మీలో ఏర్పడిన నాడు ఈ యొక్క ఆశ్రమము కోటికి పడిగెత్తుతుంది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 108 ప్రదక్షిణలు చేసుకో సరిపోతుంది, నా దగ్గర వచ్చి కూర్చుంటే ఏముంటారా గోషి అని ఇదే మాట అనేవారు బాబా గారు. ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడికి ఒక అనుభవం ఉన్నది. కాకపోతే చిన్న చిన్న రాజకీయాల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఆయా రాజకీయాలు పక్కన పెట్టి అంత ఒక భక్తుడిలాగా అందరం ఒక భక్తుల్లాగా అందరినీ ఒక దగ్గర కూర్చొని సమాలోచన చేసుకుని బాగుంటుంది అని చెప్పి ఇప్పటికీ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగినది. దయచేసి ఎవరైతే తప్పుదోవ పోవాలనుకుంటున్నారో వాళ్ళకి మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, వద్దు, భక్తులందరిది అభిప్రాయం, ట్రస్ట్ మెంబర్లు అంతా అభిప్రాయం తీసుకొని మంచి జరగడానికి ఆశ్రమం డెవలప్మెంట్ కావాలి, భక్తులందరము ఓ గురుభక్తులాగా మెలగాలి, అమ్మ భక్తుల్లాగా మెలగాలని చెప్పేసి కోరుకుంటేశ్వరి మాత మందిరం యోగి నిర్మాంద ఆశ్రమం. ఇది అగర్ష మహారుషి వారి గుట్ట. ఇది మొత్తము స్వామి ఈశ్వరానంద బాబా గారు 1996లో వచ్చారు. అప్పటి నుంచి సేవ చేస్తూనే ఊరు నాన్న 92 ఈశ్వరానంద బాబా గారు. మేము 2000 సంవత్సరం నుంచి బాబా గారికి కనెక్ట్ అయినాం. పెద్ద బాబాకు చిన్న బాబాకు కనెక్ట్ అయినాం. మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఇదంతా గుట్ట ఇంత డెవలప్ చేసినాము. ఎవరు పట్టించుకున్నది అప్పుడు కమిటీ ఎవరు రాకపోయేది. ఈ మధ్యలో వారు బాబాగారు 2000 సంవత్సరాల కమిటీ వేసిన కాడి నుంచి ఇది కొంచెం బాబాగారు విశ్వంలో పోయినాకనే ఇంకా న్యూసెన్స్ ఎక్కువైంది. ఆ గురుమందిరం కట్టుకున్నాం బాబాగారికి. ఒకరు ఎలిగేషన్ పెడుతురు, దాన్ని కట్టిన దాన్ని పీఠం కూలగొట్టారు, మళ్ళీ కట్టినాక మళ్ళీ కూలగొట్టారు. గురుమందిరం అంటే చాలా కష్టం, అది ఆటలాడొద్దు. ఆశ్రమ వాసులుగా బాబా యొక్క సేవకులుగా వారి యొక్క అభిప్రాయాలని ముందుకు తీసుకెళ్తూ ఉండే వాళ్ళైతేనే ఆశ్రమాన్ని అభివృద్ధి పరచండి. లేదు అంటే దయచేసి తప్పుకోండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఆశ్రమం అభివృద్ధి చేయడానికి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను విన్నవించేది ఏంటంటే స్నేహభావంతో, భక్తి భావంతో మనిషి యొక్క ఒక హ్యూమనిటీ గ్రౌండ్స్లో ప్రతి ఒక్కరిని తీసుకుంటూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆశ్రమానికి ఏదైతే బాగుంటుంది, ఏ అభిప్రాయాల వల్ల మన ఆశ్రమం బాగుపడుతుంది అన్న నిర్ణయాన్ని ఏకపక్ష నిర్ణయంగా తీసుకొని ఆశ్రమం నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా ఆశ్రమ కమిటీ వాళ్ళని కోరుకుంటున్నా.